ఒక జోక్గా చెప్పాలి. నేను స్టాన్ఫర్డ్ లో చదివేటప్పుడు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాం. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు. టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈ రోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు, బాగా కష్టపడ్డారు, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి, మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పేవాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్ లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు. ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన 1, 2, 3, 4, 4, 5 అన్నట్టు యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడున్న నిజంగానే ఆడపిల్ల నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు, ఇక్కడతో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం. అంటే 2, 3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు, వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు. అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం, అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం, వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తోడుకునేవని. ఇవన్నీ స్టీరియో టైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి డిస్కస్ చేసేవాళ్ళు. మా నాయకులతో, నాయకురాలతో మాట్లాడుకునేవాళ్ళు. అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోంమంత్రి గారు, మా మహిళా అధ్యక్షురాలు మేడం గారితో చాలా డిస్కస్ చేసేవాళ్ళు. మేము ఆనాడు బలంగా నమ్మింది, విద్యలో మార్పు రావాలి, మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలని లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం, 50-50. అంటే ఈ చిన్న చిన్న మార్పులు అయి ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం. జీవితం అనేది ఈజీ కాదు. దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు, ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి, సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కారం తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈ రోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల